హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకు క్విక్ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అవి ఉప్పు శనగలు. ఈ ఉప్పు శనగల్లో చాలా పోషకాలు ఉంటాయండి. ముఖ్యంగా ఈ శనగల్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల మీరు కొద్దిగా క్వాంటిటీ తీసుకున్నా కూడా కడుపంతా ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో డైట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా మీరు దీన్ని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను ఇక్కడ అరకప్పు శనగల్ని తీసుకున్నాను. ఈ శనగల మీద కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. ఒక స్పూన్ వాటర్ని చేతిలోకి ఈ విధంగా తీసుకొని ఈ శనగల మీద చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత దీని మీద మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసారంటే కనుక శనగలకి పైన ఉన్న పొట్టు అనేది కొంచెం మెత్తబడుతుందండి. ఇలా చేసుకోవడం వల్ల శనగలు చప్పగా లేకుండా మనం సాల్ట్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఉప్పు అనేది శనగలకి చక్కగా పట్టుకొని శనగలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సాల్ట్ బాగా హీట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. సాల్ట్ చూస్తున్నారు కదా, ఈ విధంగా పొగలు వస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం నానబెట్టుకున్న శనగల్ని ఇప్పుడు ఈ సాల్ట్లోకి వేసుకోవాలి. ఈ శనగలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి. మీకు జస్ట్ ఒక 1 మినిట్ లేదంటే 1.5 మినిట్లోనే ఫ్రై అయిపోతాయి. కాబట్టి వీటిని ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు శనగలు పేలుతూ ఉంటాయి. పైన పొట్టు అనేది ఇలా విడిపోతూ ఉంటుంది. చూసారు కదండి, శనగలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్ ద్వారా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నారంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఉప్పు శనగలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదండి, ఉప్పు శనగల్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపుల్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.